గుడ్ డే టు వన్ ఆల్. ఇవాళ మనము ద బెగ్గర్ పోయం గురించి చెప్పుకుందాం. ద బెగ్గర్ అనే పోయాన్ని డాక్టర్ అమంగి వేణుగోపాల్ గారు రాశారు. పోయం గురించి చెప్పుకునే ముందు దాని యొక్క ప్రాధాన్యం గురించి, దానిలో ఉన్న మోరల్ గురించి చదువుకుందాం. అంటే ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈ యొక్క పోయంకి ఏమనగా, to introduce to the learners in making certain harsh realities, our society is a house too. మన సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే హార్ష్ రియాలిటీస్, హార్ష్ అంటే చాలా కఠినమైన, రియాలిటీస్ నిజాలు, చాలా కఠినమైన నిజాల గురించి, మన యొక్క సమాజంలో ఉన్న దురాచారాల గురించి, కాకపోతే ఎవరైతే చాలా సఫర్ అవుతున్నారో వాళ్ళ గురించి నేర్చుకోవడానికి మనము ఇవాళ ద బెగ్గర్ పోయం చదవాలన్నమాట. ఇది చెప్పే ఆయన డాక్టర్ అమంగి వేణుగోపాల్. ఆయన యొక్క దృష్టిలో ఎలాంటి వాళ్ళపై దౌర్జన్యం జరుగుతుంది అనే అంశంపై చదవడమే ఈ పద్యం యొక్క ఉద్దేశం. టు అక్వైంట్ దెమ్ విత్ వేరియస్ వేస్ టు ఎంఫసైజ్ విత్ విక్టమ్స్. విక్టమ్స్ అనగా ఎవరిపైన అయితే దౌర్జన్యం జరుగుతుందో వాళ్ళని విక్టమ్ అంటాము. సో వాళ్ళను ఎలా మనము కాపాడుకోవాలి, వాళ్ళని ఎలాంటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి అన్నదే ముఖ్యమైన విషయం. To familiarize the learner with methods to strike an emotional chord with others. అంటే సమాజంలో మనకైతే ఎంత ముఖ్యంగా మనం అనుకుంటామో వేరే వాళ్ళు కూడా అంతే ముఖ్యమని ఫెమిలరైజ్ చేయాలి. టు హైలైట్ ద వాల్యూ ఆఫ్ డిఫరెంట్ పోయటిక్ టెక్నిక్స్ లైక్ ఇమేజరీ, రిపిటేషన్. ఈ పద్యం రాసిన అమంగి వేణుగోపాల్ రాసే విధానం గురించి మరియు ఆయన వాడిన టెక్నిక్స్ గురించి, ఇమేజరీ అనగా ఆయన దేంతో పోల్చుకుంటూ ఈ పద్యం ద్వారా మనకు ఆయన అనుకున్న అనుభవాలని మనకు వెల్లడిస్తున్నారో అది చక్కగా నేర్చుకోవడం. సో ఇవి ఈ పద్యం యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నమాట, ముఖ్యాంశాలు. ఇప్పుడు మనము తెలుసుకోబోయేది ఆథర్ అంటే పోయెట్ గురించి. పద్యం రాసిన ఆయన డాక్టర్ అమంగి వేణుగోపాల్. ఈయన ఒక చిన్న గ్రామం అలంపల్లి, హైదరాబాద్లో 28 జనవరి 1948లో పుట్టారు. అనగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయరే 1948లో ఈయన జన్మించారు. అమంగి వేణుగోపాల్ గారు తన యొక్క డాక్టోరల్ రీసెర్చ్ ఉస్మానియా యూనివర్సిటీతో చేశారు. ఆయన ఒక మంచి రైటర్. ఇంకా ఆయన రాసిన పుస్తకాలు, పద్యాలు చాలా వరకు పబ్లిష్ అయ్యాయి. దానిలో 5 ఎనాలజీస్ ఆఫ్ పోయం, సమ్ ప్లేలిడ్స్ అన్నమాట, మెనీ ఎస్సేస్ అండ్ 10 షార్ట్ స్టోరీస్. చిన్న స్టోరీస్, చిన్న కథలు 10 రాశారు మరియు ఎన్నో వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఇంకా ఈయన ఒక న్యూస్ పేపర్లో ట్రాన్స్లేటర్గా కూడా పనిచేశారు. మరియు 74 నౌ ఇన్ 2021 అంటే 2021లో ఆయనకు 74 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అన్నమాట. అయినా సరే, ఇంత వృద్ధాప్యంలో చేరినా సరే ఆయన ఒక యంగ్ హార్ట్ అండ్ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ లిటరరీ పర్స్యూట్. చాలా వరకు చదువు గురించి మరియు రాసే పద్ధతిని ఆయన మరవలేరు. అంటే ఒక యంగ్ ఎట్ హార్ట్
హృదయంతో చాలా చురుకుగా ఉండే మనిషి. హీఈస్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ద అవార్డ్. ఆయన మన తెలంగాణలో ఇవ్వబడ్డ కాళోజీ నారాయణరావు అనే ఈ అవార్డుకి ప్రథమ మనిషి. అంటే ఈయనకు ఈ అవార్డు దొరకడం అనేది ఈయనకే ఫస్ట్ అన్నమాట. ఏ ఇయర్లో? 2015లో. సో ముఖ్యంగా మనం ఎగ్జామ్లో ఎన్ని పాయింట్స్ రాయాలి, ఎంతవరకు రాయాలి అనేది ముఖ్యం. పెన్సిల్ చేతిలో పట్టుకొని ఫాస్ట్గా పాయింట్అవుట్ చేసుకోవాలి. ఎంతవరకు రాయాలి? ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పోయెట్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఇంట్రొడక్షన్ ఆఫ్ పోయెట్ సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత అమంగి వేణుగోపాల్ born in a tiny village అలంపల్లి near హైదరాబాద్ on 28 January 1948. ఇది మీకు ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత పేరు రాయకుండా he did his doctoral research in ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఇది మనకు సెకండ్ పాయింట్. ఏ prolific రైటర్ రాయకుండా he was a prolific writer as Dr. Amangi Gopal is there. So you need not to write like that. అలా రాయకుండా he is a prolific writer who published 5 anthologies of poem, some playlists and many essays and 10 short stories. అంతవరకు చాలు. ఆ తర్వాత కింద లైన్ He is the first recipient of the award instituted by the government of Telangana in honor of Kaloji Narayana Rao in 2015. ఇది లాస్ట్ పాయింట్ అన్నమాట. ఈ మూడు ముఖ్యంగా మనము ఈ పోయం యొక్క సారాంశం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు మనము తెలుసుకోబోయేది ద బెగ్గర్ పోయం గురించి. ఈ పోయాన్ని అంటే ఈ పద్యాన్ని డాక్టర్ అమంగి వేణుగోపాల్ గారు తెలుగులో రాశారు. ఆ తెలుగులో ఉన్న టైటిల్ బిచ్చగాడు. ఈ తెలుగులో ఉన్న పోయాన్ని చదివి మిస్టర్ డాక్టర్ ఎన్ సురేంద్ర గారు, ఆయన యొక్క పెన్ నేమ్ ఇలనాగా, ఈయన దీనిని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. సో ఇంగ్లీష్లో ద బెగ్గర్ అని పేరు రాస్తూ ఈయన ఈ పద్యం యొక్క ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చేశారు. ఈ పోయంలో మనము చూడగలిగే విషయం ఏమనగా మన దేశం యొక్క రైతుల గురించి ఆయన చెప్తున్నారు. రైతులు పడే కష్టం గురించి మాట్లాడుతున్నారు. ఈ పోయంలో 16 లైన్స్ రాయబడ్డాయి. అంటే 16 లైన్స్తో కూడిన పద్యం ఇది. ఈ పోయంలో మనము రైతుల యొక్క కష్టాల గురించి ఎలా చదువుకుంటున్నామంటే అది చదివినప్పుడు మనకు మన మనసుకి కొన్ని విషయాలు తాకేటట్టుగా ఆయన రాశారు. అంటే స్ట్రైకింగ్ అన్నమాట. ఇంకా రాసిన విధానం ఎలా ఉందంటే అది మన రైతులు పడ్డ కష్టాల గురించి వివరాలతో మరియు రాయడం జరిగింది. అదే ఈ పద్యం యొక్క మహత్యం. ద రీడర్ ఈజ్ పాండర్ ఓవర్ ద ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ అవుట్ అ వే అవుట్. ఇది ఎలా ఉందంటే మనము చదివి దీనివల్ల ఒక సందేశాన్ని అమంగి వేణుగోపాలు గారు ఇచ్చే సందేశాన్ని తెలుసుకుందాం. సరేనా? సో దిస్ ఈజ్ యువర్ పోయం. 16 లైన్ పోయం ఇది. హ్యావ్ యూ సైటెడ్ ఎనీవన్ విత్ షాడోస్ ఇన్ హిస్ డస్కీ ఐస్? టేక్ అ పెన్సిల్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ అండర్లైన్ ద ఇంపార్టెంట్ వొకాబులరీ. సైటెడ్, ఎనీవన్, షాడో మరియు డస్కీ ఐస్. ఈ యొక్క ఫస్ట్ స్టాంజాలో కవి కొన్ని ప్రశ్నలు మనల్ని అంటే చదివే వాళ్ళని అడుగుతున్నాడు.
మొదటి ప్రశ్న, హ్యావ్ యూ సైటెడ్ ఎనీవన్ విత్ షాడోస్ ఇన్ హిస్ డస్కీ ఐస్? స్పాటెడ్ ఎనీవన్ విత్ hunchback holding some soil in hands and that give life to earth? Since anybody leaving his blood-tint footprints? So here in every line he is asking some of the question to the reader. So what the first question is, have you sighted anyone with shadows in his dusky eyes? ఎప్పుడైనా మీరు చూసారా ఎవరినైనా? ఎలాంటి వాళ్ళని? విత్ షాడోస్ ఇన్ హిస్ డస్కీ ఐస్, కళ్ళల్లో ఎలాంటి ఆనందం లేకుండా తన చేస్తున్న కష్టాల గురించి చెప్పే ఆ కళ్ళని మీరు ఎక్కడైనా చూసారా? అంటే బాగా కష్టపడిన తర్వాత రైతు యొక్క కళ్ళు ఎలా ఉండిపోతాయంటే కష్టాలని వెల్లడించేలాగా మనకు కనిపిస్తాయన్నమాట. సో ఇంకా ఇక్కడ ఫార్మర్ పేరు ఈయన ఎత్తలేదు. ఈయన అడుగుతున్నారు, కష్ట సుఖాలు అన్నీ కూడిన కళ్ళు అంటే డస్కీ ఐస్ హ్యావింగ్ అ డార్క్ షేడ్ ఇండికేటింగ్ ఇంటెన్స్ పెయిన్. ఎలాంటి కళ్ళు అంటే చాలా వరకు ఆ కళ్ళు చూసినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలను మనము తెలుసుకోవచ్చు అని. సో అలాంటి వాళ్ళని మీరు మీ జీవితకాలంలో ఎవరినైనా చూసారా? స్పాటెడ్ ఎనీవన్, ఎవరినైనా చూసారా ఎవరైతే వాళ్ళ నడుములు కొంగిపోయి కిందికి వచ్చేసినట్టుగా? అంటే చాలా వరకు పెద్ద పెద్ద బరువైన వస్తువులు తన యొక్క బ్యాక్ పైన ఎక్కువగా మోసి నడుము బెండ్ అయినట్టుగా నడిచే వాళ్ళని మీరు చూసారా అనేది రెండో ప్రశ్న. హోల్డింగ్ సమ్ సాయిల్ ఇన్ హ్యాండ్స్, కొందరు తమ చేతుల్లో మట్టిని పట్టుకొని భూమిని ఏమిస్తున్నారు? లైఫ్, జీవం పోసే చేతుల్ని మీరు చూసారా? అంటే మట్టికి జీవం పోసే చేతులు అంటే ఎవరు? మట్టిలో పని చేసే వాళ్ళెవరు? ఇది వేరే ఎవరో కాదు, వీళ్ళే మన రైతులు. సీన్ ఎనీబడి లీవింగ్ హిస్ బ్లడ్ ఇన్ ఫుట్ ప్రింట్స్ అంటే రాత్రి నుంచి పగలు నుంచి రాత్రి ఎన్నో పనులు చేసే ఆ రైతన్నలు వాళ్ళ యొక్క కాళ్ళని చూసారా? అంటే కష్టపడుతూ వాళ్ళ కాళ్ళల్లో నుంచి రక్తం చిందేలా అలాంటి కాళ్ళను మీరు చూసారా అని అడుగుతున్నారు డాక్టర్ అమంగి వేణుగోపాల్. అంటే వాళ్ళ కళ్ళ ద్వారా మనం చూసే ఆనంద బాష్పాలు కాకుండా వాళ్ళ కళ్ళలో ఉన్న దుఃఖాన్ని మీరు చూసారా? ఇంకా సెకండ్ లైన్లో వాళ్ళు ఎవరైతే చాలా పని చేసి వాళ్ళ యొక్క నడుములు కిందికి వంగినట్టుగా అయిపోయాయి కదా, అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? చేతిలో మట్టి పట్టుకొని చేతిలో మట్టి పట్టుకొని మట్టికి జీవం పోసే వాళ్ళని మీరు చూసారా? మరియు ఎవరినైనా చూసారా ఎవరి కాళ్ళైతే రక్తం చిందుతున్నాయో కష్టపడి, అలాంటి వాళ్ళని మీరు చూసారా అని చాలా గట్టిగా చదివే వాళ్ళని అమంగి వేణుగోపాల్ గారు అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టాంజా అనేది ప్రశ్నలతో కూడిన స్టాంజా అన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టాంజాలో ఆయన దాని యొక్క సమాధానం ఇస్తూ ఇలా చెప్తున్నారు, బ్రదర్ హీజ్ మై ఫార్మర్. తమ్ముడు అది ఎవరో కాదు, మా దేశం యొక్క రైతులు. ఎ ఫుడ్ గివర్ హీ ఈజ్, ఆయన ఎవరో కాదు, మిమ్మల్ని చాలా వరకు ఫుడ్ అంటే తిండినిచ్చే చేతులు. వాళ్ళు ఎవరో కాదు, మీకు తిండినిచ్చే చేతులు, వాళ్ళే మన యొక్క రైతులు. విత్ ఎబిలిటీ టు మిటిగేట్ ద స్కైస్ హంగర్, వాళ్ళలో
ఎంత బాధ్యత అనేది ఉందో చూద్దాం. వాళ్ళలో ఎంత బాధ్యత ఉందంటే ప్రపంచం యొక్క అందరి ఆకలిని తీర్చేయనంతగా వాళ్ళు కష్టపడుతున్నారు. మిటిగేట్, రెడ్యూస్ అంటే ప్రపంచంలో ఎందరైతే ఏ బాధతో ఉన్నారు, హంగర్ స్కై ఈజ్ హంగర్. ఇక్కడ ఈ పదం మనకు ఏం చూపిస్తుందనగా హంగర్ అంటే ఆకలి. ఎంత ఆకలి, ఆకాశానికి చెందుకునే అంత ఆకలి. అలాంటి ఆకలిని కూడా తక్కువ చేసే ఎబిలిటీ, మహత్వం ఎవరి దగ్గర ఉంది? ఆ మహోన్నత అనేది ఒక రైతన్న దగ్గరే ఉంది. ఆయననే ప్రతి సమాజంలో మనకు అందజేసే ఆ భోజనం అంటే మనము తెచ్చుకునే ఫుడ్, అది పల్సెస్ అయినా సరే, రైస్ అయినా సరే, గ్రెయిన్స్ అయినా సరే, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ మనల్ని ఎవరు అందజేస్తున్నారు? మన రైతులు. కాకపోతే ఆ రైతన్నల ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే తినడానికి, పొట్ట నిండా తినడానికి కూడా వాళ్ళ దగ్గర అన్నం లేని రోజులు కూడా కొన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. అంటే వేరే వాళ్ళకే తిండి పెట్టే వాళ్ళు కూడా అసలు అన్నం లేకుండా కూడా ఉంటున్నారంటే మన యొక్క పరిస్థితి ఎలాంటిది, వాళ్ళు ఎంతవరకు బాధపడుతున్నారో మనం తెలుసుకోవాలి. హిస్ ఫేస్ రిప్లీట్ హిస్ రిచిడ్నెస్. వాళ్ళ యొక్క కళ్ళు, వాళ్ళను మనము చూసినప్పుడు వాళ్ళ ఫేస్ అంటే వాళ్ళ ముఖం చూసి మనము వాళ్ళు పడే బాధ గురించి తెలుసుకోవచ్చు. ఇది సెకండ్ స్టాంజాలో ఫార్మర్ యొక్క ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ స్టాంజా, లాస్ట్ స్టాంజా అన్నమాట. ద సీడ్స్ హీ సోస్ స్ప్రౌట్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ హిస్ హ్యాండ్స్. విత్తనాలు పెట్టి ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారు కదా. అంటే ఆ విత్తనాలని ఎంత ప్రేమగా వాళ్ళు వేస్తున్నారంటే వాళ్ళ సొంత చేతుల్లాగా. అది అంత ముఖ్యమైన అంశం గురించి వాళ్ళు అనుకుంటున్నారు సీడ్స్ని. సీడ్స్ అంటే విత్తనాలు. విత్తనాలని తన చేతులతో ఎలా వేస్తున్నారు? స్ప్రౌట్ అవుతున్నాయి. స్ప్రౌట్ అంటే టు గ్రో ఫ్రమ్ అ సీడ్, జర్మినేట్ అన్నమాట. ప్రాణం వస్తుంది కదా. ఒక సీడ్ వేస్తే గింజ ద్వారా వచ్చే జననం అన్నమాట. సో ఆ గింజల్ని ఎంత ప్రేమగా వాళ్ళు చేత్తో వేస్తున్నారంటే దానికి వేసేటప్పుడు వాళ్ళు పడే బాధలు, వాళ్ళు ఎంతవరకు కష్టపడుతున్నారనేది చాలా ముఖ్యమైన విషయం. మనకు అది దొరికినప్పుడు వెన్ యూ వాంటెడ్ టు గాబుల్ హాట్ రైస్ మీల్, మనకు ఆకలి అయినప్పుడు మనము అదే రైస్ని హాట్గా అంటే చాలా వేడివేడిగా మళ్ళీ వండుకొని మంచిగా ఇంట్లో కూర్చొని తింటాము కదా. తినేటప్పుడు ఈ యొక్క తిండి మనకు పెడుతున్న ఆ ఫార్మర్స్, ఆ రైతన్నలు ఎంత కష్టపడి మరీ మనకు ఈ ఫుడ్ని అందజేస్తున్నారనేది చాలా ముఖ్యం. హ్యావ్ యూ సీన్ అ బెగ్గర్? మీరు ఎప్పుడైనా ఒక బెగ్గర్ని చూసారా? అంటే ఒక బిచ్చగాడు at your threshold with severed hands, brother, he is my farmer. అంటే మీరు ఎప్పుడైనా థ్రెషోల్డ్ అంటే మీ యొక్క డోరు ముందు అడిగే బిచ్చగాడిని చూసారా? అలాంటి స్థాయిలో దిగజారుతున్నారు మన యొక్క రైతులు. అంటే అంత కష్టపడి కూడా వాళ్ళ కష్టానికి మెచ్చుకుని వాళ్ళ కష్టానికి తీర్చిదిద్దేలాగా మన సమాజంలో వాళ్ళకు ఎలాంటి రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది అని ఈయన ఇక్కడ మన రైతన్నకు బిగ్గర్ అని
అడిగే బిచ్చగాడితో పోలుస్తున్నాడు. అంటే ఇంత చేసినా, ఇంత కష్టపడినా, ఇంత కష్టంతో మనకు తిండి అందిస్తున్నా ఆయనకు మనం సమాజంలో ఇచ్చే రెస్పెక్ట్, గౌరవం అనేది లేదు. సో మనము చాలా ముఖ్యంగా ఎవరినైనా అడిగితే నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను అని చెప్తారే తప్ప నేను ఫార్మర్ అవుతాను అని ఎవరు చెప్పడం లేదు. దానికి గల కారణం అది ఎంత మంచి పనైనా దానికి ఉన్న మహత్వం అనేది మనము ఇవ్వడం లేదు. మన సమాజంలో మనము ఎక్కువగా ఆదరించాల్సిన, వాళ్ళకి కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఫార్మర్స్ గురించి మనం తిండి ఎప్పుడైతే మనం తింటున్నామో కృతజ్ఞతా భావంతో తిని బెగ్గర్ అనే ఆ స్థాయికి మన ఫార్మర్స్కి దిగజారనివ్వకుండా వాళ్లకు కావలసిన సౌకర్యాలను మనం అందచేయాలి అని ఈ పోయం ద్వారా డాక్టర్ అమంగి వేణుగోపాల్ గారు మనకు తెలుపుతున్నారు. ఇది పోయం యొక్క సారాంశం. ఇది నేర్చుకున్న తర్వాత ఆల్రెడీగా మీకు స్టడీ మెటీరియల్ అనేవి ఉన్నాయి. సో మీకు సమ్మరీ అనేది దానిలో దొరుకుతుంది. కాబట్టి లెసన్ నేర్చుకున్న వెంటనే దానిని చదివి మనము ప్రశ్నలు జవాబులు ఎన్నైతే ఉన్నాయో దాని ఇంపార్టెంట్ గురించి చదువుకోవాలి. సో ఈ పద్యంలో ఉన్న చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అనగా, లిస్ట్ ద అబిలిటీస్ అ ఫార్మర్ ఈజ్ ఎండోన్డ్ విత్ అకార్డింగ్ టు ద పోయం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికన్నా ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ బి. హౌ డస్ ద పోయం ద బెగ్గర్ డిస్క్రైబ్ ద ఫార్మర్స్ పెథెటిక్ ఫిజికల్ కండిషన్? సో గెట్ వెల్ ప్రిపేర్డ్. బి అండ్ సి, దిస్ 2 questions ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పోయం. ఈ పద్యానికి 2 ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి, ఏదైతే మన బోర్డ్ ఎగ్జామ్లో రాగలవో అవి బి మరియు సి. బి మరియు సి ఒకవేళ మీరు నేర్చుకున్నట్లయితే మిగతా ప్రశ్నలు వచ్చినా మనం రాయగలము. ఇక్కడ ఇవ్వబడింది కదా గ్లాసరీ. గ్లాసరీ అంటే మీనింగ్స్. చక్కగా పోయం చదివే ముందు గ్లాసరీని బాగా పరిశీలించాలి, వొకాబులరీని పెంచుకోవాలి. సో డస్కీ అనేవి హ్యావింగ్ అ డార్క్ షేడ్ ఇండికేటింగ్ ఇంటెన్స్ పెయిన్. డస్కీ అనే పదం పెయిన్. పెయిన్ అంటే నొప్పి అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు, బాధని చూపించే గుణం డస్కీ. హంచ్ బ్యాక్. హంచ్ బ్యాక్ అంటే బెండ్ కర్ల్డ్ ఫార్వర్డ్ బ్యాక్ షోయింగ్ హౌ హార్డ్ ఫార్మర్స్ విల్ వర్క్ టిల్ దేర్ బ్యాక్ బెండ్స్. నెక్స్ట్ బ్లడ్ టిండ్ షోయింగ్ హ్యావింగ్ మార్క్స్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ టిండ్ అంటే ఏదైతే రక్తాన్ని చిందించేది అని అర్థం. మిటిగేట్, రెడ్యూస్, తక్కువ చేయడం. ఇన్ఫైనైట్, వెరీ గ్రేట్ ఇన్ అమౌంట్, చాలా పెద్ద. వాయిడ్, ఎంప్టీనెస్. వాయిడ్ అంటే ఎంప్టీనెస్, ఏమి లేని. రిప్లీట్, ఫిల్ టు ఫుల్ఫిల్ అంటే ఏదైనా ఎక్కువగా ఉండడం అన్నమాట, అతిగా. స్ప్రౌట్, గ్రో. సీడ్ నుంచి, గింజల నుంచి వచ్చే జీవమే జర్మినేట్, స్ప్రౌట్ అని అర్థం. గాబుల్ అంటే ఏది బాధ లేకుండా తినడం, అంటే దాని వెనకాల ఉన్న కష్టాన్ని అసలు తెలుసుకోకుండా తినడం. థ్రెషోల్డ్ అంటే మన ఇంటి డోర్. సో ఇది వొకాబులరీ. పోయంని చక్కగా చదివిన తర్వాత వొకాబులరీని నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం చెప్పుకున్నాం కదా, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. డూ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.